నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, జిల్లా ఏదైనా, అంశం ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్యూ అనేది మనకి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఇష్యూ అక్కడ కనిపిస్తుంది. ఒకసారి బీజేపీ నేతలు కలవడం, మరోసారి కాంగ్రెస్ నేతలు ఏ పార్టీలో చేరుతారు అనే ఒక ముసలం కొనసాగుతున్న నేపథ్యంలోనే మరొకసారి తాజాగా మరొక విషయం అక్కడ లేవనెత్తింది. తాజాగా చూసుకుంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు పొంగులేటిని భేటీ అయినటువంటి పరిస్థితి. చకిలం అనిల్ కుమార్, వేముల వీరేశం, శశిధర్ రెడ్డి వీళ్ళు కలిసినట్టు కూడా తెలిసింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే గత కొద్ది రోజులుగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంతంగా పార్టీ పెడతాడు, లేకుంటే బీజేపీలోకి, మరికొద్ది రోజులు కాంగ్రెస్లోకి వెళ్తాడనే ప్రచారం అయితే జోరుగా ఊపందుకుంది. కొద్ది రోజుల క్రితం ఈటెల రాజేంద్రతో పాటు రఘునందన్ కొంతమంది పోయి కూడా బీజేపీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే పొంగులేటి ఆలోచన మాత్రం సొంత పార్టీ పెట్టి తన సొంతంగా టికెట్లు ఇచ్చి గెలిపించాలనే ఉద్దేశంతో ఆయన ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు వరంగల్, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా నేతలతో ఆయన టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, టికెట్ ఆశించి భంగపడుతున్నారు అనే దానిపైన జిల్లా వ్యాప్తంగా ఆయన సర్వే చేయించి ఆ యొక్క అసంతృప్తులతోటి భేటీ అవుతూ రహస్యంగా మంత్రాలు. ముఖ్యంగా ఈరోజు నల్గొండ జిల్లాకు చెందినటువంటి చెక్లం సీనియర్ నటి చెక్లం శ్రీనివాసరావు కొడుకైనటువంటి చెక్లం అనిల్ కుమార్ రోజు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎవరెవరు అసంతృప్త నేతలు ఇంకా టీఆర్ఎస్ లోకి పోతారు అనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇందులో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నగరకెలుగు నియోజకవర్గానికి చెందినటువంటి వేముల వీరేశంతో పాటు కోదాడులో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి బొల్లం మల్ల యాదవ్ కు వ్యతిరేకంగా చేసినటువంటి శశిధర్ రెడ్డి, అదేవిధంగా మిర్యాలగూడకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్, వీరందరూ కూడా పొంగులేటి శ్రీనివాసతో కలిసి వెళ్లేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అసంతృప్తులు ఉన్నారో వీరందరూ కూడా ఇప్పటికే పొంగులేటితో సమాలోచనలు జరిపి అతనితో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని వార్తాపత్రికల్లో, మీడియాల్లో ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంతంగా పార్టీ పెడతాడు, ఆ పార్టీలో వీరందరూ కూడా పోటీ చేసి అందులోకి వెళ్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వీరందరితోటి ఆయన భేటీ అయ్యి వారి యొక్క ఎక్కడెక్కడ పోటీ చేస్తారో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, రాజకీయాల్లో రైట్ కిరణ్. ఇంకోటి, ఇదే నేపథ్యంలో మరికొంతమంది కూడా బీఆర్ఎస్ నుంచి అసంతృప్తి ఎవరైతే ఉన్నారో నేతలందరూ కూడా చేరే అవకాశం ఉందని గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు అంటారు. తప్పకుండా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జాలలు ఎగిసిపడుతున్నాయి. ఎందుకంటే స్థానికంగా ఎవరైతే ప్రస్తుతంగా ఎమ్మెల్యే ఉన్నారో వారికి వ్యతిరేకంగా ప్రతి చోట ఇద్దరు ముగ్గురు నేతలు అసంతృప్తిగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. రేపు అదేవిధంగా మొన్న హైదరాబాదు బీఆర్ఎస్ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో కూడా ఒక 30 మంది ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉందని, ఆ యొక్క 30 మంది ప్లేస్ లో వేరే వారిని కూడా తీసుకొస్తారనే ప్రచారం విస్తృతంగా జరగడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పటికే అందరి ఎమ్మెల్యేల్లో ఒక రకమైన అసంతృప్తి అయితే మాత్రం నెలకొంది. చివరి వరకు టికెట్ వస్తుందా లేదన్న మీమాంసలో కొంతమంది నేతలు అయితే ఉన్నారు. ఈ నేతలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మరొక ఎవరైతే ఉన్నారో వారందరినీ అసంతృప్తిగా ఉన్నారో వారందరూ కూడా పక్క పార్టీల వైపు చూసే ప్రసక్తి కనబడుతుంది. ఎందుకంటే ఒక ఉమ్మడి జిల్లానే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరినీ కూడా టచ్లోకి తీసుకొని వారితో మంత్రాలు జరిపేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే రహస్య మంత్రాలు జరుపుతున్నారు. ఇప్పటికైతే ఈ రోజు నల్గొండ జిల్లా చెందినటువంటి సీనియర్ బీఆర్ఎస్ నేత చెక్లం అనిల్ కుమార్ కొద్దిసేపటి క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. అదేవిధంగా జిల్లాకు చెందినటువంటి వేముల వీరేశంతో పాటు బత్తుల లక్ష్మారెడ్డి, కోదాడికి చెందినటువంటి శశిధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయనతోటి రహస్యంగా మంత్రాలు జరిపి అతనితో వెంట నడిచేందుకు వెళ్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఏదైనా మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వీరే కాకుండా మరి ఇంకా రానున్న రోజుల్లో ఎంతమంది పోతారనే దానిపైన అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది రాజశేఖర్.
ఈ చర్చలో ఎలాంటి విషయాలు చోటు చేసుకున్నాయి? అంటే ధరకు సంబంధించినటువంటి లోటుపాట్లు, లేకపోతే వారు జరిగినటువంటి కొన్ని విషయాలపైన లోటుపాట్లు, అవమానాలపైన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, లేకపోతే భవిష్యత్తు కార్యాచరణపై మీ వెంట మేము ఉంటాము భరోసా ఇచ్చి ఇలాంటి చర్చలు ఏమైనా జరిగినట్టు ఏమైనా సమాచారం ఉందా? అయితే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉండి తెలంగాణ ఉద్యమం నాటి మొదటికెళ్ళి ఉన్న నేతలపైనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన దృష్టి పెట్టారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీ ఎన్నుకొని ఉద్యమకాలం నాటి నుంచి కూడా ఉద్యమంలో పాల్గొని చివరి వరకు కూడా ఎలాంటి పదవులు రాక అసంతృప్తి ఉన్న నేతలే అతనితోటి మంతనాలు జరుపుతున్నారో తెలుస్తుంది. చెక్కిన అనిల్ కుమార్ది కూడా అదే పరిస్థితి. తెలంగాణ ఉద్యమం మొదలైన 2001 నుంచి కూడా ఆయన ఉద్యమ కాలం నుంచి కూడా కేసీఆర్ వెంట నడిచి ఉద్యమంలో పాల్గొన్నాడు. 20 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నప్పటికీ 2 దఫాలుగా అధికారం చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు అతనికి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ మరే ఇతర పదవులు కూడా దక్కలేదు. అలాంటి అసంతృప్తిగా ఉన్న నేలందరినీ కూడా పొంగులేటి తమ పార్టీలోకి తీసుకునేందుకు తమ పక్షాన ఉండి అభ్యర్థిని నిలబెట్టేందుకైతే ఆయన సమాచారంలో జరుపుతున్నారు. ఒక చెక్లం అనిల్ కుమార్తో కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఖమ్మం, మహబూబ్ నగర్ అన్నిటిపైన కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా ఆయన రహస్యంగా మంత్రాలు జరుపుతున్నారు. రానున్న మరి 10-15 రోజుల్లో విధంగా ఇదొక ప్రచారం అయితే విస్తృతంగా జరగనుంది. మరి ఎంతమంది పోతారో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలందరూ పక్క కనిపించారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కరెక్ట్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి సిద్ధంగా ఉన్నారు. ఇక ముథోల్లో బలపడుతున్నటువంటి బీజేపీ అది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే బీజేపీ ఆదిలాబాద్ వ్యాప్తంగా బలంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, తన సత్తాను తన యొక్క బలాన్ని కూడా పెంచుకుంటూ జనాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. గడప గడపకు బీజేపీ నినాదంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి, ప్రధానంగా ప్రజలతో మమేకమవుతున్నారు పార్టీ నేత మోహన్ రావు పాటిల్. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాకు అంటే గత పూర్వ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి బలాబలాల విషయాలను పరిశీలించేటటువంటి క్రమంలో ముందుగా వచ్చేటటువంటి పేరు భైన్సా అని చెప్పవచ్చు. తరచుగా అక్కడ ఏర్పడేటటువంటి తలెత్తేటటువంటి ఏవైతే మతపరమైనటువంటి సున్నితమైనటువంటి ఘర్షణలు అలాగే ఆ అల్లర్లు ఏవైతే ఉంటాయో ఆ యొక్క నేపథ్యంలో భైన్సాలో ఇటు హిందూ ఓటు బ్యాంకు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క క్రమంలో గత 2 ఎన్నికల నేపథ్యంలో ఇటు 2014 కావచ్చు, 2018 కావచ్చు, ఈ 2 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల సందర్భాల్లో కూడా బీజేపీ అభ్యర్థి ఎవరైతే శాసనసభకు పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉన్నారో ప్రస్తుతానికి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నటువంటి పడకంటి రమాదేవి, ఆమె 2వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క క్రమంలో ఈ గడిచిన 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఏవైతే అక్కడ చోటు చేసుకున్నటువంటి వివిధ సందర్భాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ హిందుత్వవాదులు కావచ్చు, హిందూ ఓటు బ్యాంకు కావచ్చు మరింత బలపడినటువంటి నేపథ్యం. అయితే ఈ క్రమంలోనే గత కొద్ది నెలల క్రితము బండి సంజయ్ చేపట్టినటువంటి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతే ఉందో మరింతగా అక్కడ బీజేపీ ఓటు బ్యాంకును పెంచినటువంటి నేపథ్యం. ఇప్పుడు అతి సన్నిహితంగా చేరువగా వచ్చినటువంటి నేపథ్యంలో మరింతగా బీజేపీకి ఊపు తెచ్చేటటువంటి క్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి నియోజకవర్గ నేత ఎవరైతే భోస్లే మోహన్ రావు పటేల్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో పల్లె పల్లెకు బీజేపీ, గడప గడపకు మోహన్ రావు పటేల్ అనేటటువంటి నినాదంతో కార్యక్రమం అంటే సుదీర్ఘమైనటువంటి యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న కుంటాల మండలంలో సూర్యాపూర్ గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయంలో స్థానిక ఎంపీ చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడ ప్రత్యేక పూజలు అలాగే హనుమాన్ చాలీసా, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణానంతరం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొనసాగినటువంటి యొక్క కార్యక్రమంలో అదే మండలంలో సూర్యాపూర్ సమీప చుట్టుపక్కల గ్రామాల్లో కొనసాగినటువంటి ఈ కార్యక్రమము అటు తర్వాత సాయంత్రం మండలంలోని ఎలువతు కోడన అనేటటువంటి గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం కొనసాగింది. ఈ రోజు కూడా అదే మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే భోస్లే మోహన్ రావు పటేల్ ఏదైతే కార్యక్రమం చేపట్టడం జరిగిందో దీంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రజలకు ఉపయుక్తమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరిస్తూ అలాగే గతంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో నెరవేరకుండా అలాగే ఉన్నటువంటి పథకాల పైన వాళ్లకు ప్రజలకు వివరిస్తూ ఈ యొక్క యాత్ర కొనసాగుతోంది. అయితే దీనిలో భాగంగా
కేంద్ర ప్రభుత్వం ద్వారా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి పథకాలు తెలంగాణలో అమలు కానటువంటి తీరు కూడా ఇక్కడ వివరిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క పాదయాత్ర అంటే ఈ యాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా తయారు చేస్తున్నటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి కరపత్రాలు, అలాగే ఒక చిన్న బుక్లెట్ లాంటివి జనాలందరికీ వాళ్లకు పంపిణీ చేయడమే కాకుండా ఓరల్ గా కూడా వాళ్ళందరికీ కూడా పథకాలను వివరిస్తున్నటువంటి క్రమం. అయితే ఈ యొక్క యాత్ర కొనసాగుతున్నటువంటి క్రమంలో రోజు రోజుకు అంటే పూట పూట కూడా జనాలకు సంబంధించినటువంటి స్పందన పెరుగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఈ యొక్క జనానికి స్పందించినటువంటి ఈ యొక్క ఆదరణ ఏదైతే ఉందో ఈ క్రమంలో జోష్ ఇదే నేపథ్యం. ఎందుకంటే గతంలో చూసుకుంటే మిగతా పార్టీలకు సపోర్ట్ చేసేటువంటి జనం ఒక్కసారిగా బీజేపీ వైపు మొగ్గు చూపించడానికి ప్రధానంగా ఏ కారణాలు మనం చూసుకోవచ్చు అంటారు? అంటే వారి యొక్క స్పందన ఎలా ఉందంటే ఈ నేపథ్యంలో గడప గడపకు బీజేపీగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి ఎలాంటి స్పందన ఎదురవుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఏమైనా సమాచారం ఉందా? వాస్తవంగా రాజశేఖర్ అక్కడ ముదోషక వ్యాప్తంగా ఉన్నటువంటి జనాల్లో స్థానిక ఎంఏ ఎవరైతే ఉన్నారో ఆయన పైన వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉన్నట్లుగానే అక్కడి జనస్పందన చూసి తెలుస్తున్నటువంటి గతంలో 14లో కాంగ్రెస్ టికెట్ పైన గెలిచి టిఆర్ఎస్ లో జాయిన్ అయినటువంటి విఠల్ రెడ్డి, అలాగే 2018లో టిఆర్ఎస్ టికెట్ పైన గెలుపొందినటువంటి విఠల్ రెడ్డి అటు ప్రభుత్వ సంక్షేమ పథక అమలుకు సంబంధించి ప్రత్యేక చొరవ కానీ శ్రద్ధ కానీ తీసుకోనటువంటి నేపథ్యం స్థానికంగా ఏళ్ల తరబడి నెలకొని ఏవైతే సమస్యలు ఉన్న వాటి పరిష్కారంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అటువంటి ఆరోపణలు, అసంతృప్తి అయితే జనాల నుండి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఇక అది పక్కన పెడితే తరచుగా అక్కడ చోటు చేసుకునేటటువంటి సున్నితమైనటువంటి ఏవైతే అల్లర్లు, విభేదాలు, ఏవైతే గొడవలు, వివాదాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా అంటే మెజారిటీ వర్గానికి ఈయన చాలా దూరంగా ఉంటారు, వాళ్ళ వైపు అసలు ఏమాత్రం పట్టించుకోరు అనేటటువంటి అభిప్రాయాలు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేపథ్యము. ఇవన్నిటితో పాటుగా ప్రస్తుతము బీజేపీ నేత చేపట్టినటువంటి యొక్క కార్యక్రమంలో భాగంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో అంటే బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటటువంటి ఒక ఉత్సాహంతోనే ఇక్కడ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ యొక్క యాత్రలో చాలా అత్యంత ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి నేపథ్యం. అయితే బీజేపీకి సంబంధించినటువంటి నేత మోహన్ రావు పటేల్ కూడా ఇదే ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని కుయుక్తులు, కుట్రలు పనినప్పటికీ కూడా రాబోయేది తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే అని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తూనే కేంద్రంలో, రాష్ట్రంలో ఉండేటటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా ఇక్కడి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దశల వారీగా పరిష్కరిస్తాము అనేటటువంటి హామీని కూడా ఆయన జనాలకు ఇస్తుండటము అనేటటువంటిది జనాల్లో కొంత ఈ యొక్క పార్టీ అంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఆసక్తిని పెంచుతున్నటువంటి నేపథ్యం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే మోహన్ రావు పట్టి చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఉందో దానికి సంబంధించినటువంటి ఫలాలు ఖచ్చితంగా ఉంటాయనేటటువంటి విషయం మాత్రం కొంత మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యం. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ జోషి. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. కుక్కల స్వైర విహారం ప్రధానంగా చూస్తున్నాం. కుక్కల దాడి అనేది మనకి జీహెచ్ఎంసీలో ప్రధానంగా చనిపోయినటువంటి పరిస్థితులు, బాలులు, చిన్నపిల్లల వృద్ధులపై కూడా దాడి చేస్తున్న పరిస్థితి. తాజాగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో కుక్కల స్వైరవిహారం చేస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి కుక్క కాట్ల సంఖ్య కూడా, బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాజాగా ఓ బాలుడిపై దాడి చేసినటువంటి వీధి కుక్క, ఇది సమాచారం. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గ్రామ సింహాలు అంటే కుక్క దెక్కిపోతున్నాయి, ఎవరి పడితే వారిపై దాడులు తెగబడుతున్నాయి. గత నిన్ననే చూస్తున్నట్టు సంగతి చూసుకున్నట్టయితే ఒక చిన్న బాలుడిపై కూడా కుక్క దాడి చేసింది, పూర్తిగా గాయపరిచింది. అయితే ఇది గతంలో ఇంకా జరుగుతున్నప్పటికీ కూడా ఇట్లా దీనికి సంబంధించిన మున్సిపల్ అధికారులు కూడా అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా ఇందల్ వైపు గ్రామానికి చెందిన ఒక బాలుడిపై కూడా కుక్క దాడి చేసింది. అతను గాయపడిన నిమిత్తం అతని హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలును మరణించారు. నిన్న చూసిన సంఘటనలో నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో సంబంధించినటువంటి గాయత్రి నగర్, అలాగే సాయినగర్, కోటగల్కి సంబంధించి గ్రామాలకు సంబంధించి కాలనీకి సంబంధించిన మొత్తం 8 మందిపై కూడా కుక్కలు దాడి చేసి విశేషంగా వాటిపై గాయం చేశాయి. అయినప్పటికీ కూడా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు వాటి కుక్కల నియంత్రణ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంతవరకు ఎలాంటి సమావేశం ఏర్పాటు చేసి కుక్కలను ఎలా నియంత్రించాలి, వాటిని ఏం చేయాలని కూడా ఇంతవరకు సమావేశం చేసిన పాపన పోలని కూడా ఇక్కడ ప్రజలు మంది పడుతున్నారు. అయితే
ప్రధానంగా కుక్కలను మూగ జీవనాన్ని కూడా చంపవద్దని చెప్పి చట్టం ఉన్నప్పటికీ కూడా వాటిని నియంత్రించేందుకు కూడా కొన్ని ప్రణాళిక చేపట్టారు గత కొన్ని రోజుల క్రితం. అంటే ముఖ్యంగా కుక్కలను అంటే కుక్కల సంతానం తగ్గించేందుకు కూడా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన పూర్తిగా ఒక స్వచ్ఛంద ఒక ప్రైవేట్ సంస్థ కూడా అప్పగించారు. ఒక్క కుక్కకు 1300 నుండి 1600 రూపాయల వరకు వారు ఇటు మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు కూడా చెల్లిస్తున్నారు. అయితే దీనిపై పూర్తిగా వారు ఎంత మంది రోజుకు ఎన్ని కుక్కలు కుటుంబం చేస్తున్నారు, అవి మీ కుటుంబ నియంత్రణ సక్రమంగా చేస్తున్నారా, వాటిని వదిలిన తర్వాత అవి మళ్ళీ వాటికి మన పిల్లలు సంతానం కలుగుతున్న విషయం కూడా చేస్తండి అధికారులు పూర్తిగా నిఘా కథను లోపించని చెప్పవచ్చు. వారు ఎంత పెడితే అయితే రోజుకి ఎన్ని కుక్కలను ఇంప్లిమెంట్ చేశారో అన్నిటికి డబ్బులు కూడా చెల్లిస్తున్నారు తప్ప అసలు మీరు ఖచ్చితంగా నియంత్రణ చేస్తున్నారనే విషయంలో కూడా పూర్తిగా స్పీకర్లు మాత్రం అటువైపు దృష్టి పెట్టడం కూడా ఏదో నిజామా చెందిన ప్రజలు మండిపడుతున్నారు. దీనివల్లనే పూర్తిగా రోజుకు బయటకు వీధిలో కూడా బయటకు వెళ్లే పరిస్థితి ఎక్కడ చూసినా అంటే మన జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుక్కల పెరుగుతున్నటువంటి పరిస్థితి ఆ ఉదంతాలు మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం. అయినా చలనం రాకపోవడం అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి నేతలకు కానీ ఇది ఏ విధంగా చూడొచ్చు? ప్రధానంగా కుక్కల సంఖ్య ఎంత ఉంది, ఆ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏమైనా అధికారుల దగ్గర ఉందా? అంటే ఎంతో మనం ఎలా వెళ్ళాలంటే ఖచ్చితంగా దాని యొక్క సమగ్ర సమాచారం అవసరం అధికారులకి. అంటే ఈ నేపథ్యంలో అదేమైనా సేకరించేది వాళ్ళ దగ్గర ఉన్నట్లు ఏమైనా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేదని చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం నిజామాబాద్ మున్సిపల్ సంబంధించిన ఎన్ని ఉన్నాయి 2017 నుండి 18 తర్వాత రోజుకు కుక్కలు కూడా పెరుగుతూ వచ్చాయి. అయితే కుటుంబం మొత్తం కుక్కలు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఒక్కొక్క గదిలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని కుక్కలు ఉన్నాయి, వాటిని కుటుంబ నియంత్రణ సంబంధించి ఎన్ని చేస్తున్నామని కూడా లెక్క కూడా ఇటు మున్సిపల్ అధికారులు లేవని చెప్పవచ్చు. అది ప్రధానంగా ఒక సంస్థకు అప్పచెప్పారే తప్ప కానీ వాటి రోజుకి ఎన్ని కుక్కల్ని కూడా నియంత్రణ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నారు, అది ఎక్కడ బదిలేస్తున్నారు, ఈ తర్వాత మరి పరిస్థితి ఏంటి కూడా నిఘా కూడా లోపించని చెప్పి కూడా ప్రజలు మండిపడుతున్నారు. దీనివల్లనే కూడా రోజుకు కుక్కలు కూడా దాడి పెరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు మండిపడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. బయట కూడా వెళ్ళలేని పరిస్థితి తమకు ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం చెప్తారనిపిస్తుంది. అయితే గతంలో ఇటు మా ఆంధ్రప్రదేశ్ చెందిన విజయవాడ గుంటూరు సంబంధించిన వారు కుక్కలు పట్టడానికి ఇక్కడికి వచ్చేవారు. వాళ్ళకు ఒక్క కుక్కకు 300 చొప్పున ఇచ్చేవారు. అయితే వాటికి కూడా కరెక్ట్ ఇవ్వకపోవడం వల్లనే వారు ఇక్కడికి రావటం లేదని చెప్పి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఏవైతే ఒక సంస్థకు అప్పచెప్పారో సంస్థ కూడా సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. ఎలాంటి మొత్తంగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపడుతుంది. అందువల్లనే కూడా రోజుకు పెరిగిపోతున్నాయి, ఇలా విహారం చేస్తున్నాయి. ఎవరికి పడితే వాళ్ళని విధుల్లో తిరుగుతూ ఎవరికి పడితే వారిపై కూడా దాడులు దిగబడుతున్నాయి. దీనివల్ల తాము పూర్తిగా భయపడుతున్నాం, తమ ప్రాణానికి హాని జరుగుతుందని చెప్పి ఎన్ని దాడులు జరుగుతున్నప్పటికీ కూడా జేఏసీ అధికారులు పట్టించి కూడా లేదని చెప్పి భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇటు రైట్ నవీన్, ఈ నేపథ్యంలో ఏమైనా స్థానికుల నుంచి కంప్లైంట్స్ ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. దాని గురించి ఏమైనా కంప్లైంట్స్ రావడం, ప్రజాప్రతినిధుల దగ్గరికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కలవటం, తమ ఏదైతే కుక్కలకు సంబంధించినటువంటి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయో దానికి సంబంధించి చెప్పడం జరగడం, దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అంటే రోజుకు కుక్కలు దాడి పెడుతుంది. ఒక బాలుడు కూడా చనిపోయాడు. అలాగే నిన్న మొత్తం 8 కుక్కలు శరావిరం చేసి దాడులు చేశాయి. అయినప్పటికీ ఇట్లా చేస్తాం అధికారులకు తాము ఎన్నిసార్లు విన్నవించారు, కుక్కలను నియంత్రించలేదు, దీనివల్ల తమకు ఇబ్బంది కలుగుతుంది, ప్రాణానికి హాని కలుగుతుంది, పిల్లలు బయటకు వెళ్ళలేని పరిస్థితి అని చెప్పి కూడా జేఏసీ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు కూడా ఇంతవరకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా వారు పట్టించుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు మండిపడుతున్నారు. అయితే దీనివల్ల కూడా తాము ఇక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా చిన్న పిల్లలు కూడా బయటకు ఆడుకోవడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. సాయంత్రం కూడా పిల్లల్ని షికారుకు తీసుకెళ్తుంటారు. అయితే అది కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా వీరు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఎన్ని కుక్కలు ఉన్నాయి, వాటిని నిలిచడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒక సమయం ఏర్పడాలి, ఏర్పాటు చేసిన తర్వాత వాటిని పూర్తిగా నియంత్రించాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. రాజశేఖర్, నెక్స్ట్ వరంగల్ వెళ్దాం. వరంగల్లో మనకి మా ప్రతినిధి మనకి సిద్ధంగా ఉన్నారు స్వామి. ఇక కేటీఆర్ వస్తే ముందస్తు అరెస్టులు ఎందుకంటూ బీజేపీ అధ్యక్షులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అభివృద్ధి లేదని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారంటూ కూడా అక్కడ రావు పద్మ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూంటే ఈ మధ్యన ధర్నాలు చేయడం కానీ నిరసనలు చేయడం కానీ ముందస్తుగా అరెస్టులు ప్రభుత్వం నుంచి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా అదే వాణి వినిపిస్తుంది. వరంగల్ బెంగళూరు తరహాలో అభివృద్ధి చేస్తామన్నటువంటి కేటీఆర్ ఎక్కడ అభివృద్ధి చేస్తారంటూ రావు పద్మ ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా నిన్న కేటీఆర్ పర్యటన కూడా అంగరంగ వైభోగం జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ
కేటీఆర్ టూర్ ఉన్న నేపథ్యంతో కూడా నిన్న ఉదయం 6 గంటల నుంచే మొత్తానికి అంటే రాజకీయ పార్టీలు అంటే మెయిన్ అంటే బీజేపీ నాయకులతో పాటు కూడా సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్‌సీపీ తెలంగాణ పార్టీ కూడా వాళ్ళను అరెస్ట్ చేసిన పర్వం వరంగల్ జిల్లాలోనే ఉంది. కానీ ఇవాళ రావు పద్మ కూడా అంటే విలేకరుల సమావేశం నిర్వహించారు. కేటీఆర్ ఒక మంత్రి రావడంతో కూడా మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయాలి, ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా ఇలా ప్రెస్ మీట్ లో కూడా సవాల్ విసిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ వరంగల్ అభివృద్ధికి మేము అడ్డు మమ్మల్ని కూడా అంటే మేము చెప్పే బాధలను కూడా మీరు వినాలి. కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా ఏ పని కూడా ఏ అభివృద్ధి కూడా జరగలేదు. కేంద్రం నిధులు ఎంతో 1/3% కూడా మీరు కేంద్రం నిధులు ఇస్తా ఉన్నదని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నించిన నేపథ్యం కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా అంటే బీజేపీ శ్రేణులను మాత్రము ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం అంటే కేటీఆర్ మీటింగ్ అయ్యేంత వరకు కూడా హౌస్ అరెస్టులే కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఆధారపరచడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యానికి చూసుకుంటే ఈ అరెస్టుల పర్వం కొనసాగుతా ఉంది. ఇది నీత పాలన కూడా చెప్పి కూడా హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ కూడా తెలపడం జరిగింది. రాజేష్ గారు, ప్రధానంగా చూసుకుంటాం మనం ఎక్కడ చూసుకున్నా కూడా ముందస్తు అరెస్టులు మనం మాట్లాడుకున్నట్లే ఎక్కడ ఏ నాయకులు వచ్చినా లేకపోతే ఏ ధర్నాలు జరుగుతున్నా, ఏ సభలు జరుగుతున్నా, ముఖ్యంగా కేటీఆర్ ప్రచారంలో కానీ కేటీఆర్ నిర్వహిస్తున్న సభల్లో కూడా ముందస్తుగా దాడులు చేయడం లేకపోతే ఇంకోటి ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే దేనికి అర్థం పడుతుంది? ప్రధానంగా అక్కడ రావు పద్మ ఆరోపిస్తున్న విషయం నిజంగానే అక్కడ జరుగుతుందంటే బీజేపీకి బీఎస్కి ఒక వైరుధ్యమైన కాకుండా అంటే ఇదే పోరాటం గతంలో చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి నిలువరించడం అంటే ఒక వాణి వినిపించేందుకు ప్రతిపక్షాలకి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రజల నుంచి లేకపోతే ప్రతిపక్ష విమర్శని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవి మాత్రం కూడా ఇప్పుడు వరంగల్ అంటే కేటీ అభివృద్ధి వచ్చినంత మాత్రం కూడా కేటీఆర్ కు జనాదరణ లేదు. ఒక కేటీఆర్ రాజరిక కూడా కుటుంబ పాలన తెలంగాణ కూడా అవలంబిస్తున్నది. దానికి అంటే బీజేపీ కూడా రావు పద్మ కేటీఆర్ గో బ్యాగ్ అని చెప్పి కూడా గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా కూడా కేటీఆర్ మీటింగ్ కూడా ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా, లేకపోతే ఆ కేటీఆర్ వాహనాన్ని క్యాన్వాన్ కూడా పరిస్థితి కూడా చేసే పరిస్థితి. రైట్, ఇంకోటి ఇదే నేపథ్యంలో హౌస్ అరెస్టులతో పాటు అంటే ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు అరెస్టులు చేయడంతో పాటు పోలీసులు ముందస్తుగా ఏమైనా చెప్పడం అంటే నోటీసులు ఇవ్వడం ఇలాంటి ప్రక్రియ ఏమైనా కొనసాగుతుందా? రైట్ రాజశేఖర్, అలాంటి పరిస్థితి అయితే మాత్రం వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా ముందస్తు అరెస్టులు అని మాత్రం కూడా నోటీసులు కానీ ఎలాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా కూడా వాళ్ళని డైరెక్ట్ గా హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు అంటే హౌస్ కే పరిమితం చేసి పోలీసులు కూడా బయటకు రాకుండా కూడా అంటే బీజేపీ నేతలను కావచ్చు, కాంగ్రెస్ నేతలను కావచ్చు ఒక ఇంటికి పరిమితం చేసి కూడా ఇంటికి కాపల లెక్క కూడా పోలీసులు ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అరెస్టుల పర్వం కూడా నిన్న ఉదయం నుంచి మొత్తం సాయంత్రం వరకు కూడా జరిగింది. కానీ ఇక్కడ అభివృద్ధి పేరుతో అంటే సవాలుకు ప్రతి సవాలు ఎదుర్కొంటున్నది కేవలం బీజేపీ పార్టీ అని చెప్పుకోవచ్చు. టిఆర్ఎస్ కు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా నిధులు ఇస్తా ఉన్నా చెప్పి కూడా వీళ్ళు ఎలాంటి అంటే మోడీ దేశ ప్రధానిని కూడా ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా కూడా కేవలం తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వమే ఇక్కడ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ మా రాష్ట్ర కేంద్రంలో ఇచ్చే బడ్జెట్ కూడా ఉంది అని చెప్పి కూడా వీళ్ళ గొంతును నొక్కడానికి కూడా ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ మొత్తానికి చూసుకుంటే రావు పద్మ కూడా పార్టీ కార్యాలయం కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇవాళ మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా డెవలప్ కావడానికి కూడా మోడీ సర్కారే ఇవన్నీ చేస్తా ఉన్నది. కనీసం కాజీపేటలో కూడా కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా వీళ్ళు 10 ఎకరాల స్థలం కూడా ఇవ్వకుండా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని చెప్పి కూడా ఇలా ప్రెస్ మీట్ లో తెలపడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే రావు పద్మ అంటే ఇవాళ ముందస్తు అరెస్టులను మాత్రం కూడా ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి అరెస్టులు మాత్రం ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. కూడా ఒక ప్రశ్నించే గొంతులను నొక్కుతుంది. ఇది ప్రజలే బుద్ధి చెప్తారని కూడా తెలపడం జరిగింది. రాజశేఖర్, కరీంనగర్ అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి సిద్ధంగా ఉన్నారు.
దేశ రక్షణ కోసం, దేశం కోసం పాటుపడినటువంటి ఒక జవాన్ నీలరాలినటువంటి పరిస్థితి. దానికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ సంఘీభావం తెలిపారు. దానికి నివాళులర్పిస్తూ ఆ కార్యక్రమం సిరిసిల్లలో ముగిసినటువంటి పరిస్థితి. జవాన్ అనిల్ అంత్యక్రియలు ముగిసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. బీజేపీ నుంచి బండి సంజయ్, గంగులు కమల్కర్, అలాగే వినోద్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. పూర్తి సంఘీభావం తెలుపుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. గత 2 రోజుల దుర్ఘటనలో అక్కడే ఈ సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిల్ మృత్యువాత పడ్డాడు. ఈ ఉదయం అతని పార్థివ దేహము తన స్వగ్రామానికి చేరుకుంది. అతని స్వగ్రామానికి ఆర్మీ అధికారులు తీసుకొచ్చిన సమయంలో గ్రామస్తులతో పాటు బంధువులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు ర్యాలీగా తన పార్థివ దేహం వాహనం వెంబడి ర్యాలీగా బయలుదేరి మనం వీడియోస్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున తన పార్థివ దేహానికి నివగటిస్తూ కూడా పలు వీధుల గుండా తన పార్థివ దేహాన్ని ఊరేగించి అంత్యక్రియలకు తీసుకెళ్లారు. ఈ అంత్యక్రియల వేడుకలలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా మంత్రి గంగుల కమలాకర్, బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రాజశేఖర్ పార్టీలకు అతీతంగా కూడా ఒక వీరుణ్ణి, ఒక దేశ రక్షణలో భాగంగా ఒక జవాన్ని కోల్పోయాము, మా జిల్లాకు చెందిన వ్యక్తి అయి ఉండడం వల్ల పార్టీలకు అతీతంగా కూడా ఈ నాయకులంతా కూడా తన అంత్యక్రియలలో పాల్గొన్నారు. అయితే గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే ఒక వీర జవాను దుర్ఘటనలు, ఇలాంటి దుర్ఘటనలు చనిపోవడం వల్ల గ్రామస్తులంతా కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎవరైతే అని భార్య ఉన్నారో తనను ప్రేమ వివాహం, వారి ఇరువురిది కూడా ప్రేమ వివాహము ఇటీవల. రైట్ శ్రీకాంత్, ఇదే నేపథ్యంలో మనం చెప్తున్నటువంటి విషయం చాలా అందరినీ కలిచివేసినటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఆ భార్య ఆ పార్థివ దేహంపై ఏడుస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టక మానరు. అలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. దీనిపై అక్కడ వారి స్పందన ఏంటి? అసలు ప్రధానంగా ఆ భావోద్వేగం ఉన్నటువంటి ఆ సన్నివేశం చూసిన తర్వాత ఉన్నటువంటి స్పందన ఎలా, దానికి సంబంధించి ఏం చెప్తారు? తనతో పాటు తన చిన్నారుల్ని కూడా చిటిపై వేసి అంటే తన చిన్నారి ఎవరైతే ఇద్దరు బాబులు ఉన్నారు చనిపోయిన అనిల్ కి, వీరజవానికి, ఆ బాబుతో చేత చితి పెట్టిన సమయంలో తన భార్య కూడా ఒక్కసారిగా చితిపై పడుకొని తనను కూడా ఆ చితి మంటల్లో కాల్చేయాలని చెప్పేసి కూడా రోధించడం పలువురిని కలిచివేసింది. బీజేపీ స్టేట్ చీఫ్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కూడా కంటనీరు పెట్టాల్సిన పరిస్థితి. అంటే గ్రామస్తులంతా కూడా అలాంటి తరుణంలో ఒక్కసారిగా హఠాత్ పరిణామం, అంటే తనను కూడా తన బావ లేని జీవితం నాకు వద్దు అని చెప్పేసి కూడా తాను కూడా ఏడ్చివ్వడం పలువురిని కలిచివేసింది. అంటే గ్రామంలో వారి ఇరువురిది కూడా ప్రేమ వివాహం అయింది. అంటే గత 10 సంవత్సరాలుగా తాను ఆర్మీలో జాయిన్ అయ్యారు. 10 సంవత్సరాల నుంచి ఆర్మీకి సేవలు అందిస్తున్నాడు. 7 సంవత్సరాల క్రితం వీరిరువురి వివాహం జరిగింది. వివాహం జరిగిన అనంతరం వారికి ఇద్దరు బాబులు కూడా జన్మించారు. అయితే జీవితం సాఫీగా గతం నెల రోజులు సెలవుల నిమిత్తం స్వగ్రామానికి చేరుకొని అందరితో పాటు చాలా హుషారుగా అందరికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయిన వాడు ఇలా ప్రాణాలు అంటే శవమే తిరిగి వస్తాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించారు. సో దీంతో అంటే ఆర్మీ అధికారులు ఈ ఉదయం తన పార్థివ దేహానికి తీసుకుని వచ్చడం అంటే అధికారికంగా అంత్యక్రియలు అయితే జరిపించారు. గ్రామస్తులు కూడా మనం వీడియోస్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున ఒక గ్రామస్తులు కానీ బంధువులు కానీ తన పార్థివ దేహం వెంట అంత్యక్రియ వరకు ప్రతి ఒక్కరు కూడా అందరూ వెన్నుండి అమరవీరు జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేస్తూ తన అంత్యక్రియల వేడుకలలో పాల్గొన్నారు. అయితే చాలా అమానుష ఘటన. అంటే ఏదైతే తన భార్య భర్త చనిపోవడం, తన భార్య కూడా. శ్రీకాంత్, అంటే చూస్తున్నాం మీరు చెప్పినట్టు అశేషమైన జనవాహన మధ్య తన అంత్యక్రియలు సాగడం, ప్రతి ఒక్కరూ కూడా జవాన్కి తన సంఘీభావాన్ని ప్రకటించి వారి యొక్క భావాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అనిల్ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, తను ఎలా ఉండేవాడని అక్కడుంటే గ్రామస్తులు చెప్తున్నటువంటి సమాచారం ఏమైనా ఉందా? తప్పకుండా రాజశేఖర్, మనం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు అనిల్ ముగ్గురు సోదరులు, అంటే తను చిన్నవాడు. అంటే ఎవరైతే అనిల్ కు ఇద్దరు తనకన్నా వయసులో ఇద్దరు పెద్దవారు అన్నములు, ఇద్దరికి కూడా గొడవలైన తరుణంలో తాను
తన స్వగృహానికి చేరుకున్నప్పుడు కూడా వారి ఇరువురికి సముదాయించి నచ్చజెప్పి, అన్నయ్య మనం మంచి కలిసి ఉండాలి, ఈ గొడవలు ఎందుకు మనకు, అందరం బాగుండాలని సోదరులను ఇద్దరు కలిపిన తరుణం కూడా ఉందని చెప్పేసి వాళ్ళ ఎవరైతే వాళ్ళ అన్నయ్య కూడా చెప్తున్నారు. గ్రామంలో కూడా ప్రతి ఒక్కరితో, అంటే తను చిన్ననాటి నుంచి కూడా ఆర్మీలో దేశ సేవలో పాల్గొనాలని చెప్పేసి చిన్ననాటి నుంచి కూడా తను ఒక కళగా ఉన్నాడు. అందరితో అంటే తాను స్వగ్రామానికి సెలవులకు వచ్చిన మాత్రం గ్రామం విడిచి వెళ్ళకుండా గ్రామంలో ప్రతి ఒక్కరితో అంత మంచి ఒక స్వభావం అనేది కలిగి ఉన్నవాడని చెప్పేసి అక్కడ చెప్తున్న పరిస్థితి. అనిల్ భార్య కూడా ఇటీవలే కానిస్టేబుల్ గా, అంటే ఒక ఉద్యోగం కోసం అయితే పరీక్ష రాసింది. తనకు ఒకవేళ తనకి భార్యకి కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే మాత్రం తాను ఆర్మీ నుంచి వైద్యులకి స్వగ్రామం చేరుకొని ఇక్కడే ఉంటానని కూడా చెప్పినట్టుగా తన భార్య కూడా రోధించడం జరిగింది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇది ఒక వీర జవాను నేలకొల్గారు. అది ఒక అనూహ్యమైనటువంటి సందర్భం, కానీ దేశం కోసం, ఒక దేశ రక్షణ కోసం ప్రార్థనడం నిజంగా గ్రేట్. సో మన అమ్మ న్యూస్ తరఫు నుంచి కూడా అనిల్కి మనం జై జవాన్ చెప్దాం. ఖచ్చితంగా ఆత్మకు శాంతి చేకూరాలని చూసుకుందాం. నెక్స్ట్ మన మెదక్ రిపోర్ట్ దగ్గరికి వెళ్దాం. అక్కడ సునీల్ మనకి సిద్ధంగా ఉన్నారు. మార్చి 11 నిరుద్యోగ మార్చుకు సిద్ధమవుతున్నటువంటి బీజేపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చు ఉండబోతుంది. నిరుద్యోగులకు అలాగే విద్యార్థులకు భరోసానిస్తూ బీజేపీ నిర్వహిస్తున్నటువంటి ఈ మార్చుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. అయితే తెలంగాణ ఉద్యమము నిధులు నియామకాల పైన జరిగిందని చెప్పవచ్చు. అయితే నేపథ్యంలో నియామకాలు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకైతే నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, నిరుద్యోగులకు, యువతకు తెలిసిన విషయం. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు కానీ, విద్యార్థుల సంఘాలు కానీ, తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొని వస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ అంశాన్ని అదర్ పార్టీ మర్చిపోయిందని చెప్పవచ్చు. మరోవైపు తెలంగాణకు ముందు తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి విద్యార్థి సంఘాలు కానివ్వండి, లేదా వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఎందుకో వారు కూడా కొంత ఒక దశలో ఉద్యోగాల పోరాటంలో మాత్రం కొంత వెనుకడుగా వేసి ఉన్నారని చెప్పి కూడా కొంతమంది నిరుద్యోగుల నుంచి వస్తున్న వాదన ఉంది. అయితే వీటన్నిటికీ పక్కన పెడితే బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ సాధనకు నడుం బిగించింది, తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక తెలంగాణలోని వివిధ జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించడం జరిగింది. తాజాగా ఈ నెల 11వ తేదీ సంగారెడ్డిలో కూడా, అదే జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ నేతృత్వంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించేందుకు కూడా సన్నద్ధం అవుతున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించారు. పెద్ద ఎత్తున నిరుద్యోగ మార్చును విజయవంతం చేయాలని యువకులు, అదేవిధంగా నిరుద్యోగులు మార్చిలో పాల్గొని నిరుద్యోగ మార్చును విజయవంతం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా పార్టీ నాయకులు పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఏదైతే మార్చుకు సంబంధించి గతంలో మిలియన్ మార్చులు తెలంగాణ సాధించుకున్నటువంటి క్రమంలో ఎలాంటి మార్చులు చేసి, ఈ నేపథ్యంలో పోలీసులకు కానీ ముందస్తు సమాచారం ఇవ్వడం, వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవడం, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు లేకపోతే ఇవన్నీ కూడా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అంటే బీజేపీ నేతలు ఏమైనా తీసుకున్నారా దానికి సంబంధించి పోలీసులు పర్మిషన్? పోలీస్ శాఖకు సంబంధించి కూడా పర్మిషన్ కు అప్లై చేయనున్నారు. అయితే ఈ మేరకు ఏర్పాట్లు అయితే బీజేపీ పార్టీ శ్రేణులు ప్రారంభించాయని చెప్పవచ్చు. మండల వారీగా, జిల్లా కేంద్రాల్లో కూడా మండల వారీగా బీజేపీ శ్రేణుల సమావేశం కూడా నిర్వహించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగ మార్చును మాత్రం విజయవంతం చేయాలని కూడా బీజేపీ శ్రేణులు కంకణబద్ధమై ఉన్నాయని చెప్పవచ్చు. మరోవైపు నిరుద్యోగులకు బీజేపీ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ కూడా నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తలేదు, కానీ బీజేపీ మాత్రం లేవనెత్తి ప్రతి చోట నిరుద్యోగ మార్చు నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఒక హెచ్చరికను జారీ చేస్తా ఉంది. తప్పనిసరిగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చెప్పిన పరిస్థితి ఉంది. వైపు చాలా ఇందుకు సంబంధించి చాలా మంది నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు వారు యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, లేదంటే ప్రజా సంఘాలు కానీ ఈ పోరాటంలో కలిసి రావాలి. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించిన అంశం రాష్ట్రం మొత్తంలోగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెద్దగా చెప్పుకునేంత సంఖ్యలో మాత్రం ఉద్యోగ నియామకాలు జరగలేదు. కాబట్టి అన్ని వర్గాలు ముందుకు రావాలని చెప్పి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రిక్వెస్ట్ చేసే పరిస్థితులు లేదు. ఖచ్చితంగా
వివిధ రాజకీయ పార్టీలతో పాటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు కానీ నిరుద్యోగులకు బాసటగా అదేవిధంగా యువతకు చెందిన విద్యార్థుల సంఘాలు ఖచ్చితంగా ఇందులో పాల్గొని కూడా నిరుద్యోగులు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మార్చికి సంబంధించి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ పర్మిషన్ కూడా త్వరలోనే వాళ్ళు బీజేపీ శ్రేణులు అప్లై చేసే అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్ సురేష్, ఏదైతే ఈ మార్చుకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఎలాంటి డిమాండ్లతో నిరుద్యోగులకు ఎలాంటి డిమాండ్లు అంటే ఎలాంటి సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం నుంచి ఎలాంటి డిమాండ్లు కోరుతాం బీజేపీ ప్రధానంగా ఎలాంటి డిమాండ్లతో ఈ మార్చు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది? నిరుద్యోగ మార్చ్ మాత్రం ఒకటే, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల హామీలో భాగంగా ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మనం ఇటీవలే చూసాం, టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ ఘటన కూడా చూస్తా ఉన్నాం. అయితే పరీక్షల నిర్వహణలో కూడా ప్రభుత్వం ఎంత విఫలమైంది, ఎంత వైఫల్యం, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే అంశం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నిరుద్యోగులు కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీటన్నిటి సంబంధించి ఇంత డీలాగా కాకుండా ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఖచ్చితంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలి, ఉద్యోగ భర్తీ చేయాలి, ప్రభుత్వ శాఖలో కాంట్రాక్ట్ విధానాన్ని ఉండని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక దశలో అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏంది కాంట్రాక్ట్ సీఎం ను కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన వ్యంగ్యాస్త్రాలు కానివ్వండి విమర్శించిన పరిస్థితి ఉంది. అయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం కాకుండా రెగ్యులర్ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగం ఆకాశాన్ని ఎత్తిన నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అన్ని శాఖల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో దాదాపు అన్ని శాఖల్లో కూడా ఖాళీలు ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పిన సందర్భం ఉంది. లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేయాలి. నిరుద్యోగులు ఎవరు కూడా రోడ్లపై తిరగకుండా, లేదంటే వారి అమ్మానాయనపై ఆధారపడకుండా పీజీలు, డిగ్రీలు, పిహెచ్డీలు చేసి కూడా ఏజ్ అయిపోతున్న పరిస్థితి ఉంది. ఏజ్ బార్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి. ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించి వారందరికీ కూడా ఉద్యోగాన్ని చేపట్టాలనేది ప్రధాన డిమాండ్ బీజేపీ నిరుద్యోగ మార్చ్ సంగారెడ్డిలో జరగబోతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. లక్ష్మణం, హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ మనకి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితి. మార్చి 8న హైదరాబాద్కు వస్తున్నారని నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రియాంక గాంధీ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై యువ సంఘర్షణ సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి కూలంకషంగా పార్టీ నేతలు చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వంపై డిక్లరేషన్కి సంబంధించిన నిరుద్యోగులు, విద్యార్థులకు కేసీఆర్ ఎలా మోసం చేశారు అనే విధానాలు కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మాణిక్రావు ఠాంక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు అందరూ కూడా సమాయత్తమై కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విద్యార్థులకు, నిరుద్యోగులకు భరోసా కల్పించే దిశగా ఈ డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్న పరిస్థితి, యువ సంఘర్షణ సభ. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మనం చూసుకున్నట్లయితే నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన ఒక ప్రత్యేక తెలంగాణ, అంటే తెలంగాణ వస్తే నియామకాలు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో తెచ్చుకున్నాం. తెలంగాణ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఒక నోటిఫికేషన్ రాలేదు. ఎట్టకేలకు రిలీజ్ చేసిన నేపథ్యంలో చూసుకున్నట్టే టీఎస్పీఎస్ లీకేజ్ వ్యవహారంతో ఇది ఒక కాస్త యువత అయితే, నిరుద్యోగులు అయితే ఎవరైతే అందరూ రోడ్ల మీద పడ్డారని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ నేతలు అయితే ధ్వజమెత్తిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షులు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు, నిరసన సభలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలోనే ఎవరైతే ఉన్నారో తెలంగాణలో యొక్క నిరుద్యోగులు, దీనివల్ల చాలా మంది ఒక నిరుద్యోగ సమస్య ఇంకా జటం అవుతుందని చెప్పేసి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఒక ప్రియాంక గాంధీని అయితే ఒక భరోసా కల్పించే ఒక రీతిలో ఈ విధంగా అయితే ఎక్కడికైతే ఆహ్వానించారు. మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒక కార్యాచరణ అప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఒక సభ అయితే నిర్వహించారు. అయితే ఈ నెల 8వ తారీఖున మనం చూసుకున్నట్లయితే ప్రియాంక గాంధీ మొట్టమొదటి ఎక్కడికైతే రానున్నారు. ఒక హైదరాబాద్ సరూరం స్టేడియంలో అయితే ఒక నిరుద్యోగ సంబంధించి నెక్స్ట్ భరోసా కల్పించి వచ్చేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్. సో వచ్చిన తర్వాత ఎటువంటి వాళ్ళ కార్యంలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక స్పష్టంగా అవకాశం. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక పెద్ద నేతలు ఎవరైతే ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే టీబీసీ అందరూ కూడా సంబంధించి ఒక సమావేశంలో కూడా ఒక ప్రియాంక గాంధీ వచ్చే కార్యాచరణ ఏ విధంగా ఏంటని చెప్పేసి ఒక సమావేశం
మాటలు చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించినట్లయితే ప్రియాంక గాంధీ వచ్చి ఒక సభలో ఏం మాట్లాడతారు ఏంటనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అందరూ కూడా పిలుపునిస్తారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువత విద్యార్థులందరూ కూడా ఈ సభకి హాజరవ్వాలి, ఈ సభకి వచ్చి ఒక విజయవంతం చేయాలి అని చెప్పేసి అన్నారు. అయితే నుంచి కూడా ఇప్పటికే చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ పోలీస్ శాఖలో చూసుకుంటే కూడా 17,000 పోస్టులు వదిలితే కూడా దీనికి దాదాపుగా 14 లక్షల మంది దీనికి అప్లై చేయడం సంబంధించి ఒక 500 దీనికి 3 లక్షల ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక నిరుద్యోగ సమస్య అనేది ఒక రాష్ట్రంలో ఉందనేది ఒక నిదర్శనం అంటూ ఒకవైపు కాంగ్రెస్ నేతలు అయితే ఒక ధ్వజమేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవైపు మనం చూసుకున్నట్లయితే ఒక కర్ణాటక ఎన్నికలు మనం చూసుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో మేము అది ఒకవైపు అన్న నేపథ్యం రైట్ ప్రవీణ్, ఇదే నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ప్రియాంక గాంధీ హైదరాబాద్లో అడుగు పెట్టడం, తెలంగాణకు రావటం అనేది ఒక ఇష్యూ అయితే, అంటే మొత్తం రాజకీయాలను కూడా నిరుద్యోగులు విద్యార్థుల చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన తర్వాత పూర్తి స్థాయిలో ఇటువైపు ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టార్గెట్ చేస్తూ అధికార బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో వీరికి భరోసా కల్పిస్తున్న విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్నటువంటి యువ సంఘర్షణ సభ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఎలా మాట్లాడబోతుంది అనేది ఒక చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం. ప్రధానంగా అంటే ప్రియాంక గాంధీ వస్తున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగులకి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు మాట్లాడతారు అని మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రైట్ రాజశేఖర్, అయితే మనం ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఒక కర్ణాటక ఎన్నికల్లో మనం ఇప్పటికే స్పష్టం మోడీ అలాగే అమిత్ షా చాలా వచ్చిన రెండా కూడా లేదంటే పరిస్థితుల్లో కాంగ్రెస్ అక్కడ వస్తుందని చెప్పేసి వారికి అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ అయితే ఒక చెప్తున్నాం, అటువైపు చూసుకున్నట్లయితే ఒక బీజేపీలో కూడా వాళ్ళు చెప్తున్న ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో కూడా టీఎస్పీకి సంబంధించి అలా వ్యవహారం అన్నిటికంటే వీరు మాట్లాడారు. అయితే ప్రస్తుతంగా ఇవన్నీ మనం గమనించినట్లయితే ఈ యొక్క వేడిలో యొక్క టీఎస్పీఎస్సీ వ్యవహారం లీకేజ్ నడుస్తుందని మనం అయితే దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ ఒక దుమారం లేపిందని అందరికీ తెలిసిన విషయం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేవలం 17 ఒక ప్రశ్న పత్రాలు లీక్ అని చెప్పేసి. రైట్ ప్రవీణ్, ఇంకొకటి అంటే ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు అనేవి ప్రియాంక గాంధీకి కొత్త అయినటువంటి విషయం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డిపిసిసి కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ చెప్తే తప్ప కొన్ని సంఘటనలు ఆమె ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎలాంటి విషయాలు ఆమె వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? టీఎస్పీఎస్ వ్యవహారం కానీ కేసీఆర్ని విమర్శించే అవకాశం ఏముందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? నేపథ్యంలో సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొందంటే ఏం మాట్లాడతారు కేవలం నిరుద్యోగులకి భరోసా కల్పించిన క్రమంలోనే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీని విమర్శిస్తుంది, అలాగే ఒకవైపు బీజేపీ పార్టీని విమర్శిస్తుంది అని చెప్పేసి మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. ఇక ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.